నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. కొణిదెల పవన్ కళ్యాణ్ అండి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. లక్షలాది మందికి ఆయన దేవుడు. సో ఆయన మీద కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆందోళన కలిగిస్తున్నది, ఆగ్రహాన్ని రప్పిస్తున్నాయి కూడా చాలామందికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చిన, పవన్ కళ్యాణ్ గారి మీద జోలికి వద్దామనే ఆలోచన వచ్చిన జన సైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు అస్సలు క్షమించరు, తొక్కి నారదీస్తారు. సో ఆ పరిస్థితి ఉంటుంది జనరల్గా. చాలా సందర్భాల్లో మనం చూసాం, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి ఎక్కేస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఒకరు మాట్లాడిన మాటలు ఇప్పుడు కోనసీమ జిల్లాను కుదిపేస్తున్నాయండి. కోనసీమ ప్రాంతం అంతా కూడా కుదిపేస్తున్నది. రే పవన్ అంటావా అని. సరే, ఆ మాట అనడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. వచ్చిన వార్త ఏంటంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరికేస్తాం అంటూ బెదిరింపుగా ఒక చర్చి ఫాస్టర్ మాట్లాడాడు అన్నది. సో ఆ వీడియోకి సంబంధించిన వీడియోలు అవుతున్నాయి, దోషులుగా మాట్లాడారు, ఈ రకంగా అంటున్నారు. కానీ ఎలాంటి మాటలు మాట్లాడకూడదా ఎవరిని? సనాతన ధర్మం గురించి మాట్లాడితే తల్లిని చెల్లిని అమ్మేసినట్లే అంటూ పిచ్చి మాటలు. ఇంకోసారి పవన్ సనాతన ధర్మం అని మాట్లాడితే ముక్కలుగా నరికేస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నది ప్రధాన అభియోగం. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తల్లిని, ఎవరైనా చెల్లిని, ఎవరైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గొంతుగా బయటికి లాగాలి. కోనసీమ జిల్లాలో చంటి అలియాస్ డేనియల్ కెన్నడీ అనే పాస్టర్ను అరెస్టు చేసిన పోలీసులండి. ఎందుకంటే డిప్యూటీ సీఎంకే ఆయన బెదిరింపులు, అంత ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎవరి అండ చూసుకుని ఈ అల్లరి బోకలు చెలరేగిపోతున్నాయి? ఆ పాస్టర్ వెనుక ఎవరున్నారు? చంపడం, నరకడం అంటే అంత తేలిక? క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవారే ఆ పాస్టర్తో అలా మాట్లాడించారా? చాలా ప్రశ్నలు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు మీరు చేశారంటే, సరే ఆయన కొద్దిగా సైలెంట్గా ఉండండి, ఉద్రేకానికి లోను కాకండి, ఇలాంటివి ఆయన చెప్తుంటాడు కాబట్టి వాళ్ళు శాంతించారు. కానీ లేకపోతే ఎవరన్నా సరే బతికి పట్టకట్టగలరా? ఈ రకమైన మాటలు మాట్లాడితే క్షమిస్తారా వాళ్ళు? అసలు చిన్న విషయానికే చాలా పెద్దగా రియాక్ట్ అయిపోతారు. ఎవరిని అలా అనకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారిని అనకూడదు, చంద్రబాబు నాయుడు గారిని అనకూడదు, లేకపోతే లోకేష్ గారిని అనకూడదు, పవన్ కళ్యాణ్ గారిని అనకూడదు, ఇంకోళ్ళని అనకూడదు. ఏంటి నరికేయడాలు ఏంటి, చంపేయడాలంటే? ఎవరు నరికేస్తారు? ఎవరిని ఎందుకు చంపేస్తారు? అసలు ఎవరిచ్చాడు మీకు హక్కు? మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? నరకడం, చంపడం సంగతి తర్వాత సంగతి. అసలు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఏ అంశంలో నరుకుతారు, ఏ అంశంలో చంపుతారు? ఎవరన్నా కొంతమంది ప్యాస్టర్లు ఏమోని ఏదో రప్ప అని పెడతారు, కొంతమంది ఏమోని సైకోలు అని పెడతారు. ఏంటిది? ఎటు తీసుకువెళ్తున్నారు రాజకీయాల్ని? ఎందుకు ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలకు పాల్పడుతున్నారు? మరి ఇప్పటికే రాష్ట్రంలో అశాంతిని సృష్టించే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి అన్నది కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్న అంశం. రాష్ట్రంలో అల్లరి సృష్టిస్తే పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మరి ఉద్దేశపూర్వకంగానే ఏపీలో అలజడులు చెలరేగుతున్నాయా? మరి కూటమి హయాంలో అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయి అన్న దాంట్లో నిజమెంత? ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలతో జన సైనికులు ఉగ్ర రూపాలు దాల్స్తున్నారు, ఫుల్ సీరియస్గా ఉన్నారు. మొన్నటికి మొన్న జనసేన పార్టీ ఆఫీస్పై దాడి జరిగిన నేపథ్యం. మరి పవన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్న దుండగులు అంటూ ప్రచారాలు, రెక్కిలు నిర్వహించారు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరో ఏదో చేస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ ఇంకా ఎన్నిసార్లు నేను చెప్తాను, ఆయన ఏమన్నా ఆ బెదిరింపు. తమ నాయకుడి భద్రతపై జన సైనికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాస్టర్ వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాలన్నది జనసేన నాయకుల ప్రధాన డిమాండ్. ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామం దంగేటివారి పాలెంలో ఉన్న రీడింగ్ చర్చి పాస్టర్ గారిపై ఈరోజు పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేయటం అనేది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఆదివారం నాడు 1 గంట నుంచి 1 గంట మధ్యలో జరిగిన చర్చి ప్రార్థనలో మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా సనాతన ధర్మం పైన పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవటం వల్ల పలువురు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. శాంతి భద్రతల దృష్ట్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి.
ప్రస్తుతాన్ని అతన్ని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నాం. సరే, శిక్షించాలా శిక్షించకూడదా, కేసులు పెడతా ఇలాంటి అంశం కాదండి. రెచ్చగొట్టే విధంగా ఏ నాయకుడు, అందుకున్న ప్రజానాయకులు వీళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్లుగా అది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రకంగా మాట్లాడకూడదు, ఇంకొక నాయకుడిని ఆ రకంగా మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా మాట్లాడకూడదు. ఆ మాటలేంటి, ఆ హెచ్చరికలేంటి, ఆ బెదిరింపులు ఏంటి అంటే ఎవరి క్లాప్స్ కోసం, ఎవరి మెప్పు కోసం ఈ రకమైన వ్యాఖ్యలు చేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు వరకు కూడా కులాల అంశాలు రెచ్చగొడతారు, ఇంకొక దేవుడి మీద అంశాలు రెచ్చగొడుతున్నారు, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు రాయడం అన్నది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియదు. ఇప్పుడు కోనసీమ అంతా కూడా రగిలిపోతున్నారు, రోడ్ల మీద కొంచెం ఆందోళన చేస్తున్నారు. సరే, కేసు పెట్టడం, అరెస్టులు చేయడం కాదు, దీని వెనకాతలో ఉన్న కుట్ర కోణం ఏంటి? ఈ రకంగా ఎవరు మాట్లాడకూడదు. పాస్టర్ అనేసరికలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తారు. అలాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే ఇంకేం మెసేజ్ ఇస్తున్నారు? అసలు ఎందుకు ఈ రకంగా మాట్లాడవలసి వచ్చింది? సరే, ఎవరినో ఉత్తేజపరచడానికి కొన్ని మాటలు ఒక్కొక్క స్టేజ్ల మీద ఒక్కొక్కరు ఏం మాట్లాడతారో అర్థం కాదండి, ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళతో క్లాప్స్ కొట్టించుకోవడానికి, ఆని పొడి చేస్తాం, నరికేస్తాం, తొడగొడతాం, మీసం మేలేస్తాం, ఆడంతు చూస్తాం, ఇలాంటి డైలాగులన్నీ వేస్తుంటారు. ఎందుకు వేస్తుంటారు? అక్కడ ఎదుర్కొంటూ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆనందపడాలి, వాళ్ళు క్లాప్స్ కొట్టాలి. అమ్మ వీరుడు సూర్యుడు అని అనుకోవాలి. వీరుడు సూర్యుడు ఏముంటారు? ఆ నోటి దురద సరిగ్గా కానీ క్రమపద్ధతిలో కానీ లేకపోయింది అనుకోండి, ఆ దురదను ఎలా తీర్చాలో అలా తీర్చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. కేసులు పెడతారు, నాన్ బెయిలబుల్ కేసులు అవుతాయి. ఇది ఇంకొకటి ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి ఏంటి మాటలను కాదు, ఆయనకి జరిగిన ఇబ్బందుల్ని ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి. సో కోనసీమ ప్రాంతాలు లాంటి చాలా సెన్సిటివ్ ప్రాంతాలు, అలాంటి ప్రాంతాల్లో అసలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గురించి అసలు మాట్లాడకూడదు. ఆ ప్రాంతాల్లోని ఎవరు ఏం చేస్తారు? కాస్త జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని మంచి విషయాలు మాట్లాడండి, మంచి బోధనలు చేయండి. అంతేగాని ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని, లక్షలాది మందికి ఆరాధ్య దేవుడిగా ఉన్న వ్యక్తిని మనం బహిరంగంగా నోటికొచ్చినట్టు మాట్లాడితే తగిన శాస్తి తప్పదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా కాస్త మైండ్లో పెట్టుకోవాలి. లేదు ఇలాగే మాట్లాడతాం, ఇలాగే చేస్తాం అంటే ఇంకా అన్నీ ఆ దేవుడే కాపాడాలి.